తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చారు. అలాగే ప్రజాభవన్ ముందున్న కంచెలను కూడా తొలగించారు. ఆ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంచెలు తొలగిపోతున్నాయి, ప్రభుత్వం మారింది, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి అయితే కాంగ్రెస్ చెప్పుకుంది. అయితే తాజాగా ప్రజాభవన్ ముందైతే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే రైతు సంఘాలు బీఆర్ఎస్ రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే చెలో ప్రజాభవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అయితే పోలీసులు అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ప్రజాభవన్ ముందు అయితే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లు ఏర్పాటు చేసిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో గతం పునరావృతం అవుతుంది. తెలంగాణలో గతంలో కంచెలు ఉన్నాయి, ఇప్పుడు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో కంచెలు కూడా రావచ్చని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని చెప్పుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే రైతు సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. చాలా వరకు రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. కేవలం 18,000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, 31,000 కోట్లు అవసరం ఉంటే సగం మాత్రమే విడుదల చేశారని, ఇంకా మిగతా సగం మంది రైతులు అయితే రుణమాఫీ కాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అందుకే వారికి రుణమాఫీ చేయాలని చెప్పేసి చెలో ప్రజాభవన్ పిలుపునిచ్చామని చెప్పేసి చెప్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ రైతు సంఘాలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రైతు సంఘాల నేతలను అలాగే బీఆర్ఎస్ నేతలను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అయితే పోలీసులు ప్రజాభవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రజాభవన్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్ల వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.